మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని వాలిగొండ రోడ్డులో మాజీ శాసనసభ్యులు మునుగోడు నియోజకవర్గ పెద్దలు శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనుల్లో జరుగుతున్న జాప్యం, నిర్లక్ష్యం, అక్రమ నిర్మాణాలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు చేశారు. వాలిగొండ జాతీయ రహదారి పనుల్లో తీవ్ర జాప్యం, తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వాలిగొండ జాతీయ రహదారి నిర్మాణానికి అనుమతులు తీసుకొచ్చి పనులు వేగంగా జరిగేలా కృషి చేశారని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నిర్లక్ష్య వైఖరి కారణంగా రహదారి పనులు తీవ్ర జాప్యానికి గురయ్యాయని విమర్శించారు. దీంతో ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాలనీ నీళ్లు పోతే ఈ నాగులకుంట ఇక్కడ నీళ్లు మొత్తం వచ్చి ఇక్కడి నుంచి సరిపోవు. వచ్చిన నీళ్లు మినిమం 6 వెంట్లు ఉండాలి. 6 అంటే 6 36 ఫీట్లు అవుతాయి. జరాగన అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు ఒక 2 వారం 15 రోజులు అయితే మొత్తం ఆ కాలనీలు అంటే మునిగిపోయి ఉన్నారు. వీళ్ళకి అందరికి తెలుసు, అది పత్రికా మిత్రులు అందరికి తెలుసు. ఈ 3 వెంట్లతో ఎట్లా సరిపోతుంది కాబట్టి 6 వెంట్లు పెట్టాలి. ఇక్కడ ఒక వెంటు చేయండి, అక్కడ ఇంకొక 2 వెంట్లు పెట్టండి. ఇప్పుడు మన సొమ్మేం పోదు, బడ్జెట్ దాన్ని అక్కడ పెట్టేది ఈడ పెట్టండి. మళ్ళీ మనం చేయలేం. ఫ్యూచర్ కూడా ఆలోచించి మనం చేసుకుంటే చాలా సంతోషపడతాం. ఇప్పుడు మనం ఇక ఎవరి మీద అనొద్దు, కానీ వాళ్ళకి సరిద లేదు. అధికారంలో ఉన్న వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళు మీరు చెప్తే కానీ ఏనియావు ఇవాళ మేము ధర్నా చేస్తున్న సందర్భంలో, మీకు తెలిసిన సందర్భంలో, మీరు వచ్చిన సందర్భంలో సంతోషం. కానీ ఈ పని కూడా మాకు పూర్తి కావాలి. ఈ పని పూర్తి అయితే నీళ్లకు ఇబ్బంది ఉండదు. ఇక రోజంతా మట్టి పెట్టుకొని ఇగో వాళ్ళు పర్మిషన్ తీసుకుంటూ 500 గజాల్లో కడుతూ ఏమనంటే ఆ ఎమ్మెల్యేకి చెప్తే బీజేపీలు వేసి చెప్పిరట, ఎమ్మెల్యే నా చేయి నేను నరుకుంటానరా అంటే మందు చేయిలు నరకాలి. సరే అది మీకు సంబంధం లేదు, కానీ ఇది ఇంకొక వెంటు పెట్టండి. అరే ఇక్కడ ఒక వెంటు, అవతల 2 అలా అర్థం కలిగితే గుద్దలు నీళ్లు ఆటోమేటిక్ గా మనకు వచ్చే నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. మనం ఇక్కడ మొత్తం ఇట్లా వీ షేప్ లో చేస్తాం. అది అక్కడికి వెళ్ళి ఇక్కడికే లీడ్ చేసేస్తే ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డ ఆయన ఆ గోపాల్ అనేట ఆయన ఆగమేఘాల మీద ఏదో నేను నిధులన్నీ తెచ్చిన ఈ ప్రాంతాన్ని ఉద్ధరిస్తా అని కొబ్బరికాయ కొట్టి ఇప్పటికీ సుమారుగా 2.5 సంవత్సరాలు అవుతా ఉంది. కానీ ఈ పనులు తాంబేలు కన్నా ఇంకా కూడా మెల్లగా పనులు జరుగుతూ ఉన్నాయి. దీంతో బాగా ఇబ్బంది జరుగుతూ ఉంది ప్రజలకు. కానీ ఈ ఎమ్మెల్యే గారికి ఇటు పెళ్లిళ్ళకు పోయేటప్పుడు, లేకపోతే ఏదో సొంత కార్యాలకు పోయినప్పుడు, ప్రైవేట్ కార్యాలకు పోయినప్పుడు చూస్తూ ఉన్నాడు, కానీ ఏ మాత్రం పట్టింపు లేదు. రోజు కూడా ఈ పనుల గురించి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గోపాలు
పట్టించుకోకుండా కేవలం తన మంత్రి పదవి కొరకే పైరవులు చేసుకుంటా ఉన్నాడు. కానీ ఇదంతా ఎమ్మెల్యే చేయవలసిన పనులు. ఇక ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఈ చిన్న చిన్న పనులు చేయకపోతే ఇక మంత్రి పదవి ఇస్తే మంత్రి పదవికి నువ్వు ఏం న్యాయం చేస్తావు? ఈ మున్సిపాలిటీలో 100 పడకల హాస్పిటల్ పడకేసింది, దాని గురించి పట్టించుకోడు. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్, కూరగాయల మార్కెట్, విజన్ నాన్ వెజ్ మార్కెట్ పడకేసింది, దాని గురించి పట్టించుకోడు. అదేవిధంగా ధోబిఘాటు, దాని గురించి కూడా పట్టించుకోడు. ఇవాళ ఎన్నో ప్రజలకు సంబంధించిన పనులన్నీ కూడా ఒక్క పనిని కూడా తాను ఈ చౌటుప్పల్లో ఈ ఒలిగొండ రోడ్డు నుంచి చౌటుప్పల పెద్ద చెరువు, ఆ చెరువు నుంచి నీళ్ళు వస్తే, ఈ లోకల్ మున్సిపాలిటీలో నీళ్ళు వస్తే, రోడ్ అవతల వాళ్ళు నీళ్ళు వస్తే, గతంలో ఈ రోడ్డు మీదకి వెళ్ళి పోయి ఇదంతా కూడా మునిగిపోయింది. 15 రోజులు అన్ని ఇండ్లు కూడా మునిగిపోయి ఉన్నాయి, పాములు తేళ్లు అవన్నీ వచ్చినాయి. కానీ ఇక్కడ వెంటలు ఇప్పుడు 3 పెడుతున్నారు. ఆ కెపాసిటీ సరిపోదు. కనీసం ఒక్కరోజు ఇక్కడికి వచ్చి పరిశీలించి ఒక్క మాట చెప్తే అయిపోతుంది అధికారులకు. కౌన్సిలర్ మంచిగా చేస్తాడు, ఈ ప్రాంతంలో మాకు అభివృద్ధి చేస్తాడని ఎన్నుకుంటే ఆయనే అక్రమ నిర్మాణాలు చేపడతా ఉన్నాడు. ఇగో ఇదే 200 గజాలకు పర్మిషన్ ఉంటే 500 గజాలను ఇది నాల, ఈ కాలువను కబ్జా పెట్టి కడతా ఉంటే బీజేపీ కౌన్సిలర్లు, అదేవిధంగా టిఆర్ఎస్ కౌన్సిలర్ కలెక్టర్ దగ్గర పోయి మొర పెడితే కలెక్టర్ దాని మీద యాక్షన్ తీసుకుందామంటే ఎమ్మెల్యే దానికి వకాలత్ పలికి ఈ తప్పుడు కన్స్ట్రక్షన్ కు సహకరిస్తూ, మరి ఆయన పాత్ర ఎంతో నాకేం తెలియదు. గతంలో మేము ఉన్నప్పుడు కూలగొట్టించినాం, పడితే బాగుండదు అని ఆ రోజు తీసేపించినాం మేము. కానీ ఆ రోజు అది అక్రమం, ఈ రోజు సక్రమం ఎట్లయితుంది? ఏం చేస్తున్నట్టు ఎమ్మెల్యే గారు? దీంట్లో ఇటువంటి అవినీతిలో ఎమ్మెల్యే గారి పాత్ర ఎంత, కమిషనర్ పాత్ర ఎంత, ఇక్కడ ఉన్న చైర్మన్ పాత్ర ఎంత, ఎమ్మెల్యే ఎమ్మడి తిరిగే షాడో ఎమ్మెల్యే పాత్ర ఎంత? నేను వెంటనే అడుగుతా ఉన్నాను. ఇలా యూరియా గురించి పట్టించుకోడు, ఇగో ఇటువంటి సమస్యల గురించి పట్టించుకోడు, ఇగో రేపు నీళ్ళు ఎట్లా పోతాయని దాని మీద పట్టించుకోడు. ఏమన్నా మంత్రి 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 అని కలవరిస్తుండి గోపాల్. ఇవాళ నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, ఏంది ఈ వర్షాలు రాకపోతే ఏంటంటే బీఆర్ఎస్ కార్యకర్తలు రక్తం చల్లితేనే పంటలు పంతాయట. మేము రక్తం కాదు,